ముచ్చట ఏంటంటే పొలం ఉన్నప్పటికీ కూడా ఏ రోజు పొలం పనులకు మా మమ్మీ మా డాడీ నేను వస్తా అంటే కూడా వద్దు వచ్చి ఏం చేస్తావాడా అన్నట్లే అంటుండే అనమాట. సో ఇక ఎట్లయినా సరే బతిమలాడి వాళ్ళని కన్విన్స్ చేసి అయినా పోవాలని అయితే ఆ రోజు పొలం దగ్గరికి పోయి ఇంకా పోయిన వాళ్ళం గమ్మున గట్టు మీద కూర్చోమంటే కూర్చుంటామా అసలే మనం అదాయ. సో ఖచ్చితంగా అట్లా దిగాల్సిందే అని దిగిన, నడవడానికి కూడా రాలేదు లిటరల్గా చెప్పాలంటే. కింద మీద పడుకుంటూ నడిచిన 2-3 సార్లు కింద కూడా పడిపోయినా మొత్తం. అయినా కానీ స్పిరిట్ అట్లనే పనులు చేస్తూనే ఉన్నా. సో అక్కడ నాటేస్ట్ వాళ్ళు అందరు నన్ను ఎంత వింతగా చూసిరంటే అర్థమైపోతుంది వాళ్ళకు ఇవి ఫస్ట్ టైం వచ్చింది పొలంలోకి అనేది ఇక చూస్తేనే అర్థమైంది. కానీ రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు మా మమ్మీ నన్ను చూసింది, వామ్మో పొద్దున్న నుంచి సాయంత్రం దాకున్నా నాకు కూడా ఇంత బురద అంటలేదు, నువ్వు ఏం పని చేసినావు అని ఇంత అంటుంది అన్నది మస్తు నవ్వుకున్నారు. కానీ ఏడికైతే ఆడికి మొత్తానికి చిన్న ఎక్స్పీరియన్స్ అయితే నా మెమరీస్లో క్రియేట్ చేసుకున్నా. ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి ఇలాంటివి కూడా.